బ్రో మీ ఛానల్ చాలా ఫేమస్ కదా బ్రో, మీ ఛానల్లో ఈ లింక్ చూసాను వచ్చాను. ఓకే దక్షిణ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబడేది సలేశ్వర లింగమయ్య జాతర. అది మాకు కూడా తెలిసింది. చెప్పండి. తెలిసింది ఏంటంటే ఫ్యూ ఇయర్స్ ఏగో, చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి ఆయన ఆవును మేపుకుంటే కిందికి వచ్చాడు. ఓకే, మామూలుగా అడవికి వస్తుంటారు ఆవులన్నీ మేపుకుంటారు. ఒక ఆవు దారి తప్పి అడవి లోపలికి వచ్చిందట. ఓకే, వచ్చినప్పుడు ఆవును వెతుకుంటే ఈ మనిషి వచ్చాడు. అయితే ఆవు పక్కన 2 పెద్ద పులులు కనిపించినాయి. ఆయన వాటిని చూసి భయపడి ఆగిపోయాడు. అంతా ఎంతసేపు చూసినా పెద్ద పులులు ఆవుని ఏం చేయలేకపోతున్నాడు. సో ఎందుకు అని చెప్పి కిందికి వచ్చి చూస్తే అవి ఆయనను కూడా ఏం చేయలేదు. కిందికి వచ్చి చూస్తే శివలింగం కనిపించిందట. ఇప్పుడు మనం సర్వేశ్వర లింగమయ్య చెప్పుకునే లింగం. అందుకని ఇక్కడ పబ్లిక్ కూడా ఓం నమః శివాయ తక్కువ అంటారు, వస్తున్నాం లింగమయ్య అంటారు. వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు పోయేస్తాం లింగమయ్య అని అంటారు. ఆయనకు చెప్పేసి వెళ్ళిపోతారు. దారి లేనోడికి దేవుడే దిక్కన్నట్టు దేవుడే దారి చూపిస్తాడు. ఒక స్టోరీ అయితే ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ బిఎన్ విత్ విజయ్. సో మ్యాటర్ ఏంటంటే, తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడేది సలేశ్వర లింగమయ్య జాతర, వేర్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ క్లీన్సెస్ యువర్ కర్మ. మీ కర్మను శుద్ధి చేసుకోగలిగే ఏకైక ప్రదేశం. పూర్వం విష్ణుమూర్తి యొక్క అవతారమైన పరశురాముడు బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. ఒకరోజు అప్పటి రాజు పరశురాముని ఇంటికి వచ్చి అతని తండ్రి వద్ద నుండి పవిత్రమైన కామధేనును అపహరించాడు. కామధేను అంటే కౌ. దీంతో పరశురాముడు మొత్తం క్షత్రియ వర్గాన్ని నిర్మూలించడానికి ముందడుగు వేశాడు. న్యాయం కోసం పనిచేసినప్పటికీ అతని చేతులు వేల మందిని హతమార్చిన రక్తంతో నిండిపోయాయి. అతనిపై కర్మభారమైన అతన్ని బాధపెట్టింది. పరశురాముడు అడవుల్లోకి ప్రవేశించి అనేక రోజుల నడక తర్వాత అతను ఒక మిస్టికల్ జలపాతమైన సలేశ్వరాన్ని కనుగొన్నాడు. ఇది శివుని దివ్యశక్తి భూమిలో ప్రవహించే పవిత్ర ప్రదేశం. అక్కడ కర్మను శుద్ధి చేసుకోవచ్చని అక్కడ వెళ్ళి నమ్మకం. సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆలయ దర్శనం ఉంటుంది. అది ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి రోజు. ఈ సలేశ్వర లింగమయ్య జాతర తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కొండలోయలో కొలువై ఉన్న శివలింగం. ఈ దక్షిణ అమర్నాథ్ యాత్రగా పిలిచే సలేశ్వర లింగమయ్య సాహస యాత్రకి మేము చైత్ర పౌర్ణమి రోజు అయితే వెళ్ళిపోయాము, April 12th, 2025. లిటరలీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మెమరబుల్ ట్రెక్స్ ఐ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగడుగున పరీక్షను పెట్టాడు ఆ పరమేశ్వరుడు. ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఒకటి జరిగింది. బట్ జర్నీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సీనిక్ వ్యూస్, కొండలు, చెట్లు, లోయలు, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో గాయస్, ఈ ప్లేస్ వచ్చేసి అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ మన్ననూరు. ఇక్కడ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్కి పార్కింగ్ టికెట్స్ అలాట్ చేస్తున్నారు, విచ్ ఈస్ కాస్ట్ 2 వీలర్స్కి 100 రూపీస్, 4 వీలర్స్కి 200 రూపీస్. ఎవరైతే సలేశ్వరం వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే. శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఛార్జెస్ లేవు, నార్మల్గా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ స్టార్ట్ అనమాట. యాక్చువల్గా నార్మల్ డేస్లో ఏంటంటే ఆఫ్టర్ 9 PM టు మార్నింగ్ 6 AM వరకు ఎలో చేయరు. బట్ ఈ జాతర సమయంలో నైట్స్ కూడా ఎలో చేశారంట. చుట్టూ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. అందులోనూ మాది బైక్ రైడ్ ఇంకా
20 to 25 కిలోమీటర్స్ వచ్చాక ఈ పాయింట్ అనేది వస్తుంది. లెఫ్ట్లో వెళ్తే శ్రీశైలం అండ్ రైట్లో వెళ్తే సలేశ్వరం ఆలయానికి వెళ్ళొచ్చు. టైగర్ స్టాచ్యూ జంగల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఎర్రటి తుబ్బ. మేమైతే పార్కింగ్ టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఈ పాయింట్ నుంచి 30 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగే ఉంటుంది పార్కింగ్ వరకు 1 వరకు. అండ్ ఈ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు అనుకున్నా నేను, ఎందుకురా బండి మీద వచ్చాను అని అనిపించింది. చూసారు కదా, చూడలేదు గాయస్. మండుతున్నట్టుంది. పోదాం ఉన్నాం అనుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో మేము ఇంకా బైక్ పార్క్ చేసి ట్రెక్కింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలానే ఒక 5 కిలోమీటర్స్ నడవాలి. చూసారుగా జనాలు కొన్ని వేలల్లో వస్తున్నారు వెళ్తున్నారు ఆ సలేశ్వరం దర్శించుకోవడానికి. మేము ఏదో 2-3 అవర్స్లో దర్శనం ఫినిష్ చేసేసుకొని రిటర్న్ అయిపోవచ్చు అనుకున్నాం. బట్ అక్కడ జరిగింది వేరు. వీకెండ్ అని ఎక్కువ మంది వచ్చేసారనమాట. పైగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంతేనా? ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కొండ లోయ లోపలికి దిగుతూ వెళ్ళాలి. చుట్టూ చూడటానికి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ చాలా కష్టతరమైన ట్రెక్కింగ్ అనే చెప్పాలి.
చేసేది 4 to 5 కిలోమీటర్సే, బట్ 40 to 50 కిలోమీటర్స్ వెళ్ళినట్టు ఉంటుంది. ట్రెక్కింగ్ మధ్యలో ఫుడ్ అండ్ వాటర్ విషయానికి వస్తే దారిలో సెల్ చేస్తుంటారు. మేము ఎఫర్ట్ చేయగలము అనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 100 రూపీస్, ఫుడ్ ఏదైనా అబౌవ్ 50 రూపీస్. లేదంటే పైన అన్నదానం నిర్వహిస్తుంటారు, అక్కడ తినేసి మీ ఫుడ్ ఇంకా వాటర్ మీరే క్యారీ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇంకా మీరే చూడండి నా ఈ సలేశ్వర సాహస. అదన్నమాట. ఆగురు నలుగురు వెళ్ళారండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా వ్యూ పాయింట్ అనుకుంటా, పోయి అట్లా అన్నట్టు దూకేద్దాం. కాదు గురు, ఇక్కడ లేపితే క్రేజీ ఉంటుంది కదా. క్రేజీయా మెంటల్ ఉంటుంది. కానీ శాటిలైట్ సిగ్నల్ రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ సిగ్నలే రావట్లేదు, శాటిలైట్ సిగ్నల్ ఏమవుతుంది. కిందికి రావాలంటాను పండి. కిందకి వెళ్ళాలా? కిందికా? ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలా? చూసారు కదా
అయిపోయింది ఓపిక అంతా. ఎవడైనా ఏం చూస్తాడు, రూట్ని చూడడు. దేంట్లో పెట్టాను టైం ఎంత అవుతుంది? 2:55. దర్శనానికి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9 o'clock అనుకుంటా. 3 అంటే చూడు 6 hours పట్టింది మాకు దర్శనం. బాబోయ్ అసలు మామూలు ట్రెక్కింగ్ అది ఇది.